టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల క్రిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీనావస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విషాదకరం. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ్, ధరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకటేష్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఓ మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయమయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్లు గతంలో వెంకట్ తెలిపారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారంట. దివంగత నటుడు శ్రీహరి తను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటుంది.